హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థీస్ కిచెన్. దేవి నవరాత్రుల 9 రోజుల ప్రసాదాలలో డే 1 ప్రసాదం కట్టె పొంగలి. ఈ కట్టె పొంగలి చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకుని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. 1 కప్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఆ రైస్ని నానబెట్టుకోవాలి. రైస్ నానేలోపు పెసరపప్పుని వేయించుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని హాఫ్ కప్ పెసరపప్పుని వేసుకోవాలి. 1 కప్ రైస్కి హాఫ్ కప్ పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ డ్రైన్ చేసుకుని రైస్ని ఈ పెసరపప్పులోకి వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ పెసరపప్పు 1.5 కప్పు. 1.5 కప్పుకి 5 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని బాగా ఉడికించుకోవాలి. ఇదే విధంగా ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ప్రెషర్ కుక్కర్లో అయితే త్వరగా అన్నం ఉడికిపోతుంది, అంత టేస్టీగా ఉండదు. ఈ విధంగా పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నట్లయితే అన్నం స్లోగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం ఇంకాస్త మెత్తగా ఉండేలాగా మెదుపుకోవాలి. ఈ కట్టె పొంగలికి అన్నం చాలా మెత్తగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం ఇంకాస్త మెత్తగా ఉడికేలోపు పోపు వేసుకుందాం. పోపు కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు మిరియాలు బాగా ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి సగం చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఉడికించుకున్న రైస్లోకి ఈ పోపుని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుని పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. తాలింపు వేసుకున్నాక ఈ రైస్ని ఇంకాస్త ఉడికించుకున్నట్లయితే తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రైస్లోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.